భారత్ పే ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్ వైఫ్ మాధురి జైన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫుల్ దుమారం లేపుతున్నాయి. ఆమె ఒక రియాలిటీ షోలో పేదలు పిల్లల్ని కంటే దేశం ఇంకా పేదదైపోద్ది అంది. అంతేకాదు షారుఖ్ ఖాన్ లాంటి ధనవంతులు కంటే వాళ్ళు ముగ్గురు కన్నా నలుగురిని కన్నా పర్వాలేదు. ఎందుకంటే అలాంటి వాళ్ళు ధనవంతులైతారు. పేదల కంటే మాత్రం దేశం పేదదైపోద్దని చెప్పేసి ఆవిడ వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియా అంతా దుమారం లేచిపోతుంది. సో, ఈ విషయాన్ని చాలామంది ఖండిస్తున్నారు. అయితే ఆ విషయం పక్కన పెడదాం. మరి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ వీళ్ళంతా పిల్లల్ని కనమని ఎందుకు అంటున్నారు? ముగ్గురు పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు ఇస్తామంటున్నారు. వాళ్లకు 5,000, 10,000 బహుమతులు ఇస్తామంటున్నారు. చంద్రబాబే ఒకప్పుడు ఒక్కరు లేదా ఇద్దరు ముద్దు అనే స్లోగన్‌ను పెట్టి ఆపరేషన్‌లు మరీ చేయించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చేయించిండు. అటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు వద్దు అని. కానీ ఇప్పుడు మాత్రం అప్పట్లో ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి అవకాశం లేకుండా అనర్హులను చేసిండాయన. సో, ఇప్పుడు మాత్రం ఎక్కువ మంది పిల్లల్ని కనొద్దని మేమే చెప్పాం గానీ, ఇప్పుడు మేమే రిక్వెస్ట్ చేస్తున్నాం. వీలైనంత వరకు ఎక్కువ మంది పిల్లల్ని కనండి. అలా అయితేనే మనం నంబర్ 1 అయితాం అని స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు కామెంట్స్. ఒక్కసారి కాదు, చాలా సందర్భాల్లో ఈ మాట చెప్తూనే ఉన్నారు. ఇండియాలో యంగ్ పాపులేషన్ చాలా తగ్గిపోతుంది. తద్వారా ప్రొడక్టివిటీ కూడా పడిపోతుంది అని ఆయన చెప్పిన మాటల సారాంశం అది. ఏపీలో చాలా గ్రామాల్లో యువ జనాభా తగ్గిపోతుందట. ఇది చంద్రబాబు అంటున్నారు. అందుకే పిల్లల్ని కనాలని అంటున్నాడు ఆయన. రిక్వెస్ట్ కూడా చేస్తున్నాడు. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి కూడా ఆయన చాలా ప్రకటించారు. ఇప్పటికే ఒక చట్టం కూడా తీసుకొస్తామని ఆయన మనం రీసెంట్‌గా ప్రకటించిన ఒక సభలో. మరి ఆయన ఈ కీలక స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. లోకల్ బాడీ ఎలక్షన్‌లో కూడా ఇకపై పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళనే అర్హులుగా కన్సిడర్ చేస్తామనే ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇద్దరు కాదు, ఇద్దరి కంటే ఎక్కువ ఉండాలనే ప్రతిపాదన ఆయన కన్సిడర్ చేశారు. త్వరలోనే దీన్ని అమల్లోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నట్టు కూడా ఆయన చెప్పిండు. ఈ విషయంలో చాలా ఖచ్చితంగా ఉన్న సీఎం చంద్రబాబు ఈ మేరకు నిబంధనలో మార్పులు చేసే అవకాశం కూడా ఉంది. నిజానికి చంద్రబాబు మాత్రమే కాదు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా గతంలో సేమ్ ఇటువంటి కామెంట్స్ చేసిండు ఆయన. ఆయన చేసింది ఇంకా 16 మంది పిల్లల్ని ఎందుకు కనొద్దు అని చెప్పేసి ఆయన కామెడీ కూడా చేసిండు. అది కూడా స్టేజ్ మీద. మరి జనాభా తగ్గిపోతుంది. దేశంలో ముసలాళ్ళు పెరుగుతున్నారు. యంగ్‌స్టర్స్ అంతా తగ్గిపోయారు. వీటన్నిటిని సంగతి దృష్ట్యా మనం జనాభా పెంచాలని వాళ్ళు చెప్తారు. మరి అసలు దీని వెనకాల ఒక పొలిటికల్ రీజన్ మాత్రం ఉంది. అదేంటంటే ఎక్కువ మంది జనాభా ఉంటే ఆ మేరకు పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. సో, కేంద్రంలో రాష్ట్రానికి ఒక వెయిటేజ్ అనేది పెరుగుతుంది. కారణాలు ఏవైనా ఈ ఇద్దరు చెప్పిన పాయింట్ ఒకటే. ప్రస్తుతం భారత జనాభా చైనా పాపులేషన్ దాటేసింది. అసలు ఈ జనాభా పెరుగుదల వల్లే భారత్‌లో అభివృద్ధి అనేది జరగట్లేదనే వాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. 2019లో ప్రధాని ఒక స్టేట్మెంట్ కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి మనం. మన దేశ జనాభా కారణంగానే అభివృద్ధికి ఆటంకాలు ఎదురవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యలపై ఫోకస్ చేయాలని ఆయన సూచించారు అప్పట్లో మోదీ. కానీ ఇదే సమయంలో కొంతమంది పొలిటీషియన్స్ యువ జనాభా తగ్గిపోతుందని, పిల్లల్ని కనమని అంటున్నారు. ఇలా 2 వాదనలు వినిపిస్తున్నారు. 1970 వరకు భారత్‌లో ఒక మహిళ తమ జీవిత కాలంలో కనీసం 16 మందిని కనీసం 6 పిల్లలకు జన్మనిచ్చినట్లు మన స్టాటిస్టిక్ చెప్తున్నాయి. ఆ తర్వాత ఈ సంఖ్య కొద్దిగా క్రమంగా తగ్గుతూ 2021 నాటికి వచ్చేసరికి ఆ బర్త్ రేట్ అనేది 2కి పడిపోయింది. అంటే మహిళలు ఇద్దరు పిల్లల్ని మాత్రమే కంటున్నారు. ఆ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకుంటుండ్రు. కానీ ఐరోపా లాంటి దేశాల్లో ఈ బర్త్ రేట్ పడిపోవడానికి దాదాపు 200 సంవత్సరాలు పట్టింది. కానీ ఇండియా విషయంలో ఈ మార్పు కేవలం ఒక 45 ఇయర్స్‌లోనే జరిగిపోయింది. అంటే అంత వేగంగా బర్త్ రేట్ తగ్గుతూ వస్తుంది. అయితే ఇదే సమయంలో వృద్ధుల జనాభా కూడా చాలా హైక్ అవుతా ఉంది. అంటే పనిచేసే వాళ్ళకన్నా వాళ్ళపై డిపెండ్ అయ్యి బతికే వాళ్ళ జనాభా ఎక్కువ అవుతుంది. ఇండియా మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉన్న మన దక్షిణాది రాష్ట్రాల్లో, మన దక్షిణాదిలో మాత్రం ఈ సమస్య ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఈ బర్త్ రేటు నేషనల్ యావరేజ్ కన్నా కూడా తక్కువ ఉంటుంది. అందుకే ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా అంతగా ఈ సమస్య గురించి